ఇక 3 Idiots సినిమాలో ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ సోనం వాంగ్చుక్దే అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదా సార్. తాజాగా చాతుర్ ఓమి వైద్య కూడా అదే అన్నారు. ఐ డోంట్ వాంట్ ఫున్సుక్ వాంగ్డు టు డై అని చెప్పేసి సోనం వాంగ్చుక్ ని ఉద్దేశించి మాట్లాడారు. ఒకసారి చాతుర్ బైట్ ప్లే చేయండి. Hello idiots, Pehchana. This is Omi Vaidya, Chatur from 3 Idiots and Sadiq from The Office, and I have an important message for you. Yes, and I don't really do this very often, so please listen up. Did you know that Funsuk Wangdu from 3 Idiots, the character that Amir Khan plays, is actually based on a real-life Ladakhi engineer, innovator, educator, reformer named Sonam Wangchuk? I've met this guy. He's a pretty interesting character. He has done some incredible stuff in his life, and he seems pretty humble, you know, which is kind of fantastic. I suggest you look him up and see what he's up to, because right now he is on a very long hunger strike. It's over many weeks, and his blood sugar has gone down very much. I don't know if you've heard about this. I don't know if the media is reporting this, but this is a pretty important thing. Now, why is he on the hunger strike? Well, he has some issues with the education system in India. He has some issues with independence for Ladakh and environmentalism. And whether you agree with him or not, I don't really want this guy to die. You know, I think he's a pretty impressive person, and I would like. కానీ అమీర్ ఖాన్ అంటూ ఉన్నారు సార్ 3 Idiots నాట్ బేస్డ్ ఆన్ సోనం వాంగ్చుక్ అని చెప్పేసి. Thank you. It was a film that, of course, has had a deep impact for us when we were growing up, and you were inspired by a certain person, Sonam Wangchuk. That's what I'm told. No, that's not true actually. No. That is a misconception. Okay. I didn't know about Mr. Sonam at that time when we were doing the film 3 Idiots. I know that I saw a video of Chatur. Yeah. Just recently he said that. Yes. No, he's wrong. Maybe that's what Chatur was thinking. But I want to tell you that neither Raju nor Abhijat were the 2 writers, nor I. We didn't know about Mr. Sonam. However, what Mr. Sonam is doing is good work in any case. He doesn't have to be based on the character of 3 Idiots for us to respect him and the work that he does. This is from a factual point of view. చతుర్ వ్యాఖ్యల్ని అమీర్ ఖాన్ ఖండిస్తూ ఉన్నారు సార్. హీఈస్ రాంగ్ అంటూ ఉన్నారు. ఎవరు సార్ ఆ క్యారెక్టర్ ఎవరిది మరి? అంటే మీరు మొత్తం ప్లే చేయలేదు, దాంట్లో సగం కట్ చేసినట్టున్నారు. అమీర్ ఖాన్ బైట్ లో అమీర్ ఖాన్ అది కూడా చెప్పాడు, సోనం వాంగ్చుక్ ఆరోగ్యం గురించి అందరము ఆవేదన చెందుతున్నామని మరికొంత విషయం కూడా ఉంది అందులో. సో అది కాంటెక్స్ట్, అది మిస్ కావడం వల్ల కాంటెక్స్ట్ ఏంటి అంటే అది ఇంకా కాస్త డీటెయిల్ గానే ఉన్నట్టుంది నాకు గుర్తున్నంత వరకు. సో మీకు ఇందులో ఇష్యూ ఏంటి అంటే సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయనను డాక్టర్స్ లిఫ్ట్ చేశారు. సో బట్ సోనం వాంగ్చుక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు దేశంలో చాలా మంది రియాక్ట్ అయ్యారు. మనం మాట్లాడాం, అందరూ దేశమంతా రియాక్ట్ అయింది, రాజకీయ నాయకులు రియాక్ట్ అయ్యారు. కానీ సో సోనం వాంగ్చుక్ విషయంలో అమీర్ ఖాన్ ఎందుకు రియాక్ట్ కాలేదు అనే ప్రశ్న ఎదురైంది. కారణం ఏంటి అంటే 3 Idiots అని తెలుగులో కూడా వచ్చింది, మీకు గుర్తునే ఉంటుంది, స్నేహితులు అని. సో ఇందులో అమీర్ ఖాన్ క్యారెక్టర్ ఫంగ్సుక్ వాంగ్డు, ఐ థింక్ విజయ్ చేసినట్టుంది అది ఈ పాత్ర. సో మీకు ఇక్కడ కొసెక్సీ పచ్చి పులుసు అని తెలుగులో ఆ క్యారెక్టర్ పేరు అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో ఈ మీకు ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ప్లే చేసిన అమీర్ ఖాన్ ఫున్సుక్ వాంగ్డు సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ ఇన్స్పైర్ చేసుకుని, పర్సనాలిటీ ఇన్స్పైర్ చేసుకుని క్రియేట్ అయిన క్యారెక్టర్ అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేడు అని ప్రశ్న వచ్చింది మీకు. ఈవెన్ ఆ ప్రశ్న చతుర్ రామలింగం, ఇందులో మరో క్యారెక్టర్ చతుర్ రామలింగం వాస్తవంగా ఒక రకంగా విలన్ క్యారెక్టర్, పూర్తిగా విలన్ అంటే ఆ విలన్ లో అనేక రకాలు ఉంటారు కదా.
సో విలన్లు మాట్లాడుతున్న హీరోలు మాట్లాడతలేరు అని. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. మీకు ఎందుకు చతుర్ రామలింగం మాట్లాడాడు కానీ అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేరు అనేది ఇంకెక్కువ డిబేట్ అయింది. ఈవెన్ డిస్టింగ్విష్డ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అయిన ప్రశాంత్ భూషణ్ కూడా చతుర్ రామలింగం వీడియోను ట్వీట్ చేస్తూ అమీర్ ఖాన్ మాట్లాడతాడని ఆశిస్తానని కూడా వ్యాఖ్యానించాడు. అందువల్ల ఇదేదో ఒకరిద్దరు అనుకున్నది, నాగేశ్వర్ అనుకున్నది కాదు. ఫున్సుక్ వాంగ్డు అనే క్యారెక్టర్ 3 Idiots లో అది సోనం వాంగ్చుక్ లైఫ్ ను ఇన్స్పైర్ అయినటువంటి క్యారెక్టర్ అని సమాజంలో అందరూ అనుకుంటారు. సో ఎప్పుడైతే అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడతలేడు, అది కూడా చతుర్ రామలింగం రియాక్ట్ అయ్యాక కూడా, సో అమీర్ ఖాన్ ఒక పాత్ర పోషించాడు అందులో, ఫున్సుక్ వాంగ్డో పాత్ర, మీకు చతుర్ రామలింగం ఒక పాత్ర పోషించాడు. అందువల్ల చతుర్ రామలింగం ఒక రకంగా, అమీర్ ఖాన్ ఇంకో రకంగా ఎందుకు అనుకుంటారు? సో మనకు అర్థం కావాల్సింది, ఇద్దరు ఒకే సినిమాలో నటించినప్పుడు ఇద్దరికి 2 రకాల అభిప్రాయాలు ఎందుకంటే చతుర్ రామలింగంకేమో ఫున్సుక్ వాంగ్డు అనేది సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ లైఫ్ ఆధారంగా రూపొందించిన క్యారెక్టర్ అనిపించింది. అమీర్ ఖాన్ కనిపించలేదు, కానీ అది లడక్ లోనే జరిగింది. సో మీకు ఫున్సుక్ వాంగ్డు లాస్ట్ కు లడక్కి వెళ్తాడు అమీర్ ఖాన్, అది కూడా సోనం వాంగ్చుక్ స్కూల్లోనే షూటింగ్ జరిగిందని కూడా అన్నాడు. బట్ ఎంతైనా ఒక ఇంజనీరు, ఎడ్యుకేషన్ ఇన్నోవేటరు, లడక్ లో పనిచేయడం, ఇవన్నీ కూడా సోనం వాంగ్చుక్ ఫీచర్సే. మీకు అమీర్ ఖాన్ కూడా సేమ్ ఒక ఇన్నోవేటరు, ఒక ఎడ్యుకేటరు పాత్ర ఫున్సుక్ వాంగ్డు పాత్ర. సో ఆ పాత్రలో స్పష్టమైన పోలిక ఉంది. సోనం వాంగ్చుక్ గురించి చదివిన వారు, విన్నవారు, ఈ 3 Idiots చూసిన వారు కరెక్ట్ గా అర్థమవుతుంది. బట్ ఎస్, అమీర్ ఖాన్ మే బి రైట్ ఇన్ సమ్ వే. కంప్లీట్ గా సోనం వాంగ్చుక్ బయోపిక్ ఏం కాదని, సోనం వాంగ్చుక్ ను కంప్లీట్ గా రిఫ్లెక్ట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయకపోవచ్చు. కానీ ఓవరాల్ గా సోనం వాంగ్చుక్ చేసినటువంటి కృషి, చేస్తున్నటువంటి కృషికి 3 Idiots లో అమీర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వాంగ్డు కృషికి కంప్లీట్ పోలిక ఉంది. అందుకే అలా అనుకుంటున్నారు. సో ఆ పోలిక అది ముందే అనుకొని సోనం వాంగ్చుక్ లైఫ్ గురించి చదివి ఈ పాత్ర పెట్టారా, లేదా ఈ పాత్ర అనుకోకుండా సోనం వాంగ్చుక్ కృషికి రిలేట్ అయిందా అది తెలియదు. చతుర్ రామలింగమేమో అనుకోనే పెట్టారనేది ఆయన వాదనలో వచ్చేది. ఫున్సుక్ వాంగ్డు ఇది నథింగ్ బట్ సోనం వాంగ్చుక్ అని చెప్తున్నాడు. అమీర్ ఖాన్ ఏమో అలా కాదు అంటున్నాడు. బట్ ఏదైనా సోనం వాంగ్చుక్ అనే రియల్ లైఫ్ క్యారెక్టర్, ఫున్సుక్ వాంగ్డు అనే రియల్ లైఫ్ క్యారెక్టర్ మధ్య పోలికెత్తున్నది, అంతవరకు అనుమానం లేదు. అయితే అమీర్ ఖాన్ చాలా మెచ్యూర్డ్గా రెస్పాండ్ అయ్యాడు. సో ఈ వివాదానికి చాలా ఎలా అమీర్ ఖాన్ నోరు విప్పుతాడు అనుకున్నారు అందరూ, కానీ చాలా క్రియేటివ్ గా, చాలా మెచ్యూర్డ్ గా రియాక్ట్ అయ్యాడు. ఎస్, ఇది ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ అనేది తాను పోషించిన 3 Idiots లో తాను నటించిన ఫున్సుక్ వాంగ్డు క్యారెక్టర్ సోనం వాంగ్చుక్ ఆధారంగా కాదు అని చెప్తూనే, అయినా 3 Idiots లో క్యారెక్టర్ అయినందుకు సోనం వాంగ్చుక్ గౌరవించాల్సిన అవసరం లేదు. సోనం వాంగ్చుక్ చాలా గౌరవనీయమైన పని చేస్తున్నాడు, వి షుడ్ రెస్పెక్ట్ హిస్ వర్క్ అన్నాడు. కేవలం 3 Idiots లో క్యారెక్టర్ అయితేనే రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటూ, ఆయన ఆరోగ్యం గురించి అందరికీ ఆందోళన ఉంది, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అని ఆందోళన కూడా వ్యక్తం చేశాడు. అంటే ఒక రకంగా సినిమా విషయంలో తన అభిప్రాయాన్ని చెబుతూనే సోనం వాంగ్చుక్ పట్ల తనకున్న రెస్పెక్ట్ ను ప్రకటించాడు. సోనం వాంగ్చుక్ ఫాస్టింగ్ పైన తన కన్సర్న్ కూడా వ్యక్తం చేశాడు. ఆ రకంగా అమీర్ ఖాన్ రియాక్ట్ కాలేదు అన్న విమర్శ నుంచి అమీర్ ఖాన్ ఒక రకంగా ఆన్సర్ చెప్పినట్టయింది.